తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం నరేంద్రపురంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ గ్రామసభలో గ్రామ సర్పంచ్, కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా ఏర్పడింది, దానివల్ల ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందని చక్కగా వివరించారు. ఆదరైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ప్రజలకందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మీ అందరికీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. మరి శానిటరీ సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు చూసుకుంటే ప్రతి నెల గ్రామ సభ జరగడం అనేది పరిపాటిగా జరుగుతుంది. ఇది గత ప్రభుత్వంలో అయితే ఎప్పుడు గ్రామ జరుగుతుందని చెప్పి చూసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎన్నో జరుగుతున్న గ్రామ సభను మనం ఎంతవరకు వినియోగించుకుంటున్నాం అనేది మాత్రం మన ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పంచాయతీ నుంచి ఒకసారి కాల్ వచ్చింది, గ్రామ సభ జరుగుతుంది రండి అంటే అసలు మన గ్రామంలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే విషయం మీద ఎక్కువగా చర్చించుకోవడమే గ్రామ సభ ఉద్దేశం. అటువంటిది గ్రామ సభకు హాజరయ్యే విధానంలో చాలామంది ఎందుకు